చెప్పు. అన్న అన్న గోవులు కట్టినటువంటి ఈ వాక్యం అలా లేదు. మళ్ళీ తీసుకువెళ్ళ నేను తీసుకువెళ్ళాను. నీకేం చెప్పాను? ఒక ప్రథమాంతము, ఒక ద్వితీయాంతము, ఒక షష్ట్యంతము, ఒక క్రియాపదము. షష్ట్యంతానికి 4 విశేషణాలు అని చెప్పాను. అవునా? ఇందులో ప్రథమాంతం ఏది, ద్వితీయాంతం ఏది, షష్ట్యంతం ఏది? షష్ట్యంతానికి 4 విశేషణాలు ఏవి చెప్పు. ప్రథమాంతం నేను ప్రథమాంతము. ద్వితీయాంతం చేద్దామా? నేను రాముని ద్వితీయాంతం. తర్వాత షష్ట్యంతం. అదే కదా చెప్పింది. ఇంటికి అనేది షష్ట్యంతం కాదమ్మా, తెలుగులో మనకి షష్టిగా కనిపిస్తుంది. గృహస్య నీతవాన్ అన్నావు కదా, గృహం నీతవాన్, గృహం అనయే. తెలుగులోను సంస్కృతంలోను ఇలాంటి చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. అలాంటి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. తెలుగులో ఇంటికి అంటాం కాబట్టి ఇక్కడ మనకి కీ కనిపిస్తుంది, షష్ఠి పిలిచేవాళ్ళు. సంస్కృతంలో షష్ఠి పెట్టేస్తే ఆ అర్థం అడ్డైపోతుంది. అలా నెలలో సంస్కృతంలో తప్పైపోతుంది. ఇంటికి అనేది ఇంటికి, పాఠశాలకి, దేవాలయానికి అన్ని చోట్ల మనకి కీ అని కనిపిస్తుంది. కానీ ఆ కీ ద్వితీయకి సంబంధించిన కీ, షష్ఠికి సంబంధించిన కీ కాదు. అర్థమైందా? ఇంటికి అంటే ఇంటిని ఉద్దేశించి అని, ఇంటిని గురించి అని. అర్థమైందా? ఇది తెలుగులో చెప్తే ఇంటికి వెళ్తున్నాను అని తెలుగుని ఇట్లాగా అక్షరశః సంస్కృతంలోకి ఇంటికి అని షష్ఠిగా మార్చేసామనుకో, అహం రామం గృహస్య నీతవాన్ అని అయిపోతుంది. అలా అయిపోవాల్సి వస్తుంది. కానీ అని తప్పు. అర్థమైందా అమ్మా? అక్కడ ఇంటికి అనే షష్ట్యంతం తీసేసి ఇంకా ఏదైనా షష్ట్యంతం చెప్పు. నేను రాముణ్ణి తీసుకు వెళ్ళాను. ఇక్కడ వరకు బాగుంది. ఇందులో ఒక షష్ట్యంతం. షష్ట్యంతం ఎక్కడికి తీసుకెళ్ళాను? ఇంటికి తీసుకెళ్ళాను. ఇంటిని ఉద్దేశించి తీసుకెళ్ళాను. రాముణ్ణి ఇంటికి ఉద్దేశించి తీసుకెళ్ళాను. ఇది కూడా ఉంది. ఇప్పుడు షష్ట్యంతం ఏం పెట్టచ్చు? ఎవరి యొక్క ఇంటికి, ఎవరి యొక్క అని షష్ఠిగా ఆకాంక్ష పెట్టు. అర్థమైందమ్మా? నేను రాముణ్ణి ఎవరి యొక్క ఇంటికి తీసుకెళ్ళాను? నా యొక్క ఇంటికి తీసుకెళ్ళాను. ఇప్పుడు నా యొక్క ఒక 4 విశేషణాలు పెట్టేసి, నా యొక్క నేను ఎటువంటి వాడిని, లేకపోతే నా ఇల్లు ఎటువంటిది, ఎలాగైనా పడుతుంది చెప్పు. నేను ఎటువంటి వాడిని అని చెప్పు, లేదా నా ఇల్లు ఎటువంటిది అయినా చెప్పు. 2 షష్ట్యంతాలు చెప్పు. నా యొక్క అనేది ఒక షష్ట్యంతము. అదే నా యొక్క ఇంటిని ఉద్దేశించి, నా యొక్క ఇంటి గురించి, నా యొక్క అనేదాన్ని విశేషంగా పెట్టి చెప్పు. 4 షష్ట్యంతాలు. నేను ఎటువంటి వాడను? నేను ఎటువంటి వాడను? ధనికుడినైన వాడను, లేదా సామాన్యుడైన వాడను. ఎలాగైనా ధనికుడినైనటువంటి నా యొక్క ఇంటిని ఉద్దేశించి ఒక విశేషం. అర్థమైందా? ఇంకొక విశేషం అని చెప్పు. ఇంకా నేను ఎటువంటి వాడును? తల్లిదండ్రులతో కూడినటువంటి వాడును. తల్లిదండ్రులతో కూడినటువంటి వాడినటువంటి నా యొక్క తండ్రినైనటువంటి నా యొక్క ఇంటిని ఉద్దేశించి. అర్థమైందా అమ్మా? స్పష్టంగా తెలుస్తుందా? మనం ఏం చేస్తున్నాము? మన శ్లోకంలో, సోమనాథుని శుద్ధానామ శ్లోకంలో ఒక ప్రథమాంతము, ఒక ద్వితీయాంతము, ఒక షష్ట్యంతము, ఒక సామాన్య క్రియాపదము ఉన్నాయి. వాటిల్లో ఒక ప్రథమాంతానికి ఒక విశేషణం సహాని విశేషణము, షష్ట్యంతానికి రఘునామ అనే దానికి 4 విశేషణాలు ఉన్నాయి.
అలాగా మనం తెలుగులో కూడా షష్ఠ్యంతానికి 4 విశేషణాలు, ప్రథమాంతానికి 1 విశేషణం కలిపి వాక్యం చెప్తున్నాము. చెప్పు. అంటే ఇది మనం చూడకపోతే తర్వాత మళ్ళీ మనకి ఇట్లాంటి వాటిలోనే శ్లోకాల అర్థాలు మారిపోతాయి. శ్లోకాలకి ఒక్కొక్క వ్యాఖ్యానకర్త ఒక్కొక్క రకంగా అర్థం రాస్తారు. ఎలా రాస్తారంటే ఇలా పదాలతో అన్వయం మారిపోవడం వల్ల రాస్తారన్నమాట. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే లాంటి వాటి ఇలాంటి వాటిల్లోనే మనం ఏ పదం ఎక్కడ అన్వయిస్తుంది అని చూసుకోవాలి. అది మీమాంస శాస్త్రం నిర్ణయించేది. అది అర్థమైందమ్మా? చెప్పు. నేను నా యొక్క ఒక విశేషణం చెప్పు, ఇంకొక 2 విశేషణాలు చెప్పేసి. నా యొక్క అనేదానికి మాత్రం విశేషణం కావాలి. తీసుకువెళ్ళాను. నా యొక్క విశేషణాలు కొత్తగా రంగులు వేసినటువంటి నా యొక్క ఇంటిని గురించి, చాలా పాతదైనటువంటి కొత్తగా రంగులు వేసినటువంటి తల్లిదండ్రులతో కూడినటువంటి ఇంకా ధనికమైనటువంటి నా యొక్క ఇంటిని ఉద్దేశించి రాముడిని తీసుకువెళ్ళాను. అయిపోయిందా? ఇందులో సంస్కృతంలో ఎట్లాంటి వాక్యం ఉందో అట్లాంటి వాక్యం ఇప్పుడు మనం చెప్పాం. ఇదంతా కర్తృవాక్యం. దీన్ని కర్మవాక్యంలో చెప్తున్నప్పుడు ఇంకొకలా చెప్పాలి. ముందు కర్తృవాక్యం చెప్పడం వచ్చేసిన తర్వాత మనం దీన్ని కర్మవాక్యంలో ఎలా చెప్పాలని అభ్యాసం చేయాలి. ఇప్పుడు ఇంకొక వాక్యం ఆలోచించి చెప్పు. ఈ లోపల సత్యాన్ని ఎవరని చెప్తారు. ఇప్పుడు వాక్యం అర్థమైతే ఎలా చెప్పాలని. మా సత్య నువ్వు రాసావా? నువ్వేం రాసావు? నాకు అక్షయకార్యం చెప్పు. అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. ద్వితీయాంతానికి విశేషం లేదు కదా. ఇప్పుడు ధనుస్తుంది అని ద్వితీయాంతం, దానికి బలమైన విశేషం లేదు, శ్లోకంలో లేదు. ఇది అర్థమైందా? మన శ్లోకంలో మనకు ముందు శ్లోకంలో ఏ పదాలు ఏ విభక్త్యంతాలుగా ఉన్నాయో అది చెప్పు. శ్లోకంలో వచ్చి దండాన్వయ వాక్యం ఒక్కసారి చెప్పు. శ్లోకమాలిన్య సిద్ధాంతంలో శ్లోకంలో వచ్చి దండాన్వయ వాక్యం ఏంటి? శ్లోకమాలిన్య సిద్ధాంతం శ్లోకం ఇంకా మనం అక్కడే ఉన్నాం. యథావిధిగా రాలే. సహాహం కదా. ఇది దండాన్వయ వాక్యం. దీంట్లో ప్రథమాంతాలు ఎన్ని ఉన్నాయి, ద్వితీయాంతాలు ఎన్ని ఉన్నాయి, షష్ఠ్యంతాలు ఎన్ని ఉన్నాయి చెప్పు. ఇంకా ప్రథమాంతం, అన్వయం ద్వితీయాంతం. ఒక ప్రథమాంతం ఒక ద్వితీయాంతం. ఇంకా ఇంకా ఇది షష్ఠ్యంతం. అవునా? ప్రథమాంతం ఒక్కటే ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఒకసారి చూడు. ప్రథమాంతాలు ఇది ఒకటే ఉందా, రెండు ఉన్నాయా? అప్పుడేమైంది? రెండు ప్రథమాంతాలు చెప్పు. రెండు ప్రథమాంతాలు, ఒక్క ద్వితీయాంతము, ఒక సామాన్య క్రియాపదము. అర్థమైందా? ఇప్పుడు మనం వాక్యం ఎట్లా చెప్పాలి? అలాగే చెప్పాలి. రెండు ప్రథమాంతాలు, ఒక్క ద్వితీయాంతము, 5 షష్ఠ్యంతాలు. రెండు ప్రథమాంతాల్లో ఒకటేమో విశేషము, రెండోదేమో విశేషము. 5 షష్ఠ్యంతాలను ఒకటేమో విశేషము, 4 విశేషణాలు. ద్వితీయాంతానికి విశేషణం ఏమీ లేదు, ఒక విశేషం మాత్రమే ఉంది. అర్థమైందా? స్పష్టంగా చెప్పు. చెప్పు ఎలా ఉన్నాయి రెండు ప్రథమాంతాలలో?
షష్ట్యంతాలలో అక్కడ షష్ట్యంతాలలో అని అంటారు. షష్ట్యంతాలలో ఒకే ద్వితీయాంతం ఉన్నది. ఇంకా ఒక క్రియాపదం ఉన్నది కదా. అర్థమైందా? ఇప్పుడు తెలుగులో వాక్యం మనం కొత్త వాక్యం కూడా ఇలాగే చెప్పాలి అని చెప్తున్నాం. మనం చెప్పే వాక్యంలో 2 కర్మాంతాలు ఉండాలి, అందులో ఒక విశేషం కావాలి, ఒక విశేషణం కావాలి, ఒకటే ద్వితీయాంతం కావాలి, 5 షష్ట్యంతాలు ఉండాలి, అందులో 1 విశేషం కావాలి, 4 విశేషణాలు ఉండాలి, ఒక క్రియాపదం ఉండాలి. అర్థమైందా? అలా ఆలోచించు, అలా ఆలోచించు. లోపల అర్జున నువ్వు ఆలోచించి చెప్పమ్మా. సత్య అనుకోవడం 5 నిమిషాల్లో చెప్పాలి, మళ్ళీ ఎక్కువసేపు ఆలోచించకూడదు. అర్జున నువ్వేం చేస్తున్నావమ్మా? అవన్నీ నోట్స్ లో శ్లోకాలన్నీ రాసేసావా, ఇంకా రాయాలా? ఇంకా ఎందుకు రాయలేదమ్మా? ఎన్ని రోజులు అయిపోయిందమ్మా రాయని చెప్పి. ఇంకా ఎన్ని శ్లోకాలు రాయాలి? 5. మనం ఏం చెప్పాలమ్మా? నిన్ననే 3 అయ్యాయని చెప్పావు, ఇప్పుడు ఇంకా 5 అయ్యాయని 5 రాయాలని చెప్తున్నాము. అంటే మనం ఎన్ని శ్లోకాలు చూసినట్టు? అమ్మా దత్త అతని పుస్తకం తీసుకున్నాం సార్, చూసి చెప్పినాక అతను ఎన్ని రాశాడు, ఎన్ని రాయాలని చెప్పమ్మా. ఎవరు 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 మాట్లాడి సత్య చెప్తున్నాడా? ఒక్క నిమిషం నువ్వు ఆలోచించి ఈ లోపల ఈ అర్జున ఎన్ని శ్లోకాలు రాశాడో చూసి అతను ఏదైనా పని చెప్పి మళ్ళీ వస్తామా? ఒకసారి అమ్మ దత్త ఒకసారి ఆ అర్జున నోట్స్ చూసి చెప్పు, అక్కడ ఏం రాశాడు, ఎంతవరకు రాశాడని. ఇంకేం రాశాడు? అమ్మా దత్త నేను ఏమడిగానమ్మా, ఏం చెప్తున్నావమ్మా? నేను ఏమడిగాను? ముందుగా చెప్పు, తర్వాత నేను అడుగుతాను. అతని పుస్తకం తీసుకుని చూడు, కనిపించకుండా రాశాడా? అమ్మ నాకు కనిపించట్లేదు, ఎందుకంటే ఫోన్లో మాట్లాడుతున్నావు, అక్కడే ఉన్నావు కదమ్మా, నీకు కనిపించాలి కదమ్మా. వినిపించడం లేదా నేను మాట్లాడేది? ఒకసారి ఒకసారి చూసి చెప్పు, మనకు సమయం జరిగిపోతుంది. ఎన్ని శ్లోకాలు రాశాడు అర్జున? మూడు శ్లోకాలు మొత్తం రాశాడా? 8 అంశాలు రాశాడా? అమ్మ చూసి రాయడం కష్టంగా ఉందా, చూడకుండా రాయడం కష్టంగానే ఉందా? చూసి రాయడం కూడా కష్టంగా ఉందా అమ్మా అర్జున? నీకు చూసి రాయడం ఏదో చెప్పింది, వాళ్ళ దగ్గర చూసి రాయమ్మా, నీకు అప్పుడే రాదు అని చెప్పింది కదమ్మా. మరి నీకు చూసి రాయడానికి కూడా కష్టంగా అనిపిస్తుందా? ఇంకో ఉపాయం ఏదైనా చూద్దామా? చూసి రాయడం వస్తుందా రాదా నీకు?
అమ్మ యశస్వి అతనికి చూసి రాయడం వినిపిస్తుందమ్మా. ఇంకా నేను ఆమెకి వినిపిస్తుందా? ఒకసారి ఆ చిన్న పుస్తకం చూసి అతనికి రాయడం రాదేమో, చూసుకోవడం రాయడం రాదేమో నాకు అనిపిస్తుంది. అతనికి తక్కువ చూసినా కూడా ఏం చేయాలంటే అతనికి నియామక మంత్రాలు బలి చెప్పినట్టు బలి చెప్పేయాలి. అతని చేత బలి చెప్పించాయి. ఒక 2-3 మంత్రాలు చేసి అతని చేతి బలి చెప్పించాయి. 8 అంశాలు అతనికి అర్థమైనా కాకపోయినా కొంత అలా వచ్చే అతను కొంచెం చిన్నపిల్లవాడు కాబట్టి వెంటనే అట్లా రావడం కష్టము. కొంచెం నెమ్మదిగా వస్తుంది. నువ్వు అతని చేత 2-3 సంతాలు చెప్పించేసి తన చేత బలి చెప్పింది. ఒక అరగంట ఖచ్చితంగా నాకు సంతం తీసుకుని చేయించాను అలాగా. అమ్మ నువ్వు నెమ్మదిగా రాయడం నేర్చుకోవాలి. లోపల హిస్టరీ అంటే నీకు ఎట్లా రాయాలి, ఎట్లా చెప్పాలని చెప్తారు వాళ్ళు. అలాగేనా ఉన్నావా? వీలైనంత తొందరగా అది రాయడం నేర్చుకోవాలి. ఈ లోపల తమ దశ నువ్వు చెప్పమ్మా, నువ్వేం చేస్తున్నావు? నేను నీకు ఇచ్చిన పని అయిందా? దశ అది కాకుండా నేను కక్షాకాన్ని వేరే ఇవ్వలేదండి. ఇప్పుడు చెప్పైతే యథార్థ దాకినా ప్రతిదాకం అంతా చెప్పేసి ప్రతిదాకం ముట్టుగా అని చెప్పేసి